వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తేజ గారి కుమారుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కబోతున్నాడట. అయితే ఎందుకు సడన్ గా ఈ వార్త వైరల్ గా మారడానికి కారణం ఏంటి? ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తేజ గారి కుమారుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఏ అంశం పైన ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది, ఎలాంటి కేసుల్లో ఆయన ఇరుక్కున్నారు, ఈ అంశాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. తేజ మనందరికి సుపరిచితుడే. చిత్రం సినిమాతోటి దర్శకుడిగా పరిచయమైన శివ చిత్రంతో కెమెరామెన్గా తన అంటూ స్థానాన్ని నిలబెట్టుకొని తెలుగు చిత్ర సినిమాలో ఒక బెస్ట్ టెక్నీషియన్గా మంచి పేరున్నటువంటి డైరెక్టర్. అయితే తేజ ఫిలాసఫర్గా చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో చాలా ప్రైవేట్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ తన తాత్వికాన్ని కానీ లేదంటే లాజికల్గా ఒక క్యారెక్టరైజేషన్ తన తత్వాన్ని బయట పెడుతూ ఉంటాడు. ఆయన మాటల్లో కూడా చాలా సందర్భంలో నమ్మి ఒక స్నేహితులు మోసం చేస్తే చాలా డబ్బులు లాస్ అయ్యారని కూడా చెప్తుంటాడు. ఆయన కుమారుడు అవితవ్ తేజ ఆయన మోసపోయాడు అనే ఒక వర్షను, లేదా ఆయన వల్లనే మేము ఇబ్బంది పడ్డామని ఒక వర్షన్. ఈ రెండు వర్షన్తో ఇరు వర్గాలు కేసు పెట్టుకోవడం జరిగింది. వాస్తవం ఏంటంటే ఏదో క్రెడిట్ కార్డు అప్లికేషన్స్ మార్కెటింగ్ మేనేజర్లు అట్లా వస్తుంటారు కదా, లేదా పరిచయాలు అవుతుంటాయి. సో అట్లా ఈ తేజ కుమారుడికి అవితోష్ తేజకు ప్రణీత్ అని చెప్పేసి హైదరాబాద్ వాసిను ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త కొంచెం క్లోజ్నెస్ అయిన తర్వాత షేర్ మార్కెట్లో బిజినెస్ చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు అని చెప్పి మరి ప్రణీత్ చెప్పుండవచ్చు. వాళ్ళతోటి ఇద్దరు కలిసి పెట్టుబడి పెట్టి ఇద్దరు కలిపి షేర్ మార్కెటింగ్లో షేర్లు కొనుగోలు అమ్మకం పెట్టుబడులు చేయడం జరిగింది. ఈ షేర్ మార్కెటింగ్ అంటేనే అదృష్టాన్ని బట్టి ఉంటుంది, ప్లస్ దాన్ని ఎవరి నిర్ణయం మేరకు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడైతే అత్యాశ ఉంటుందో అక్కడే మోసానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చాలా సందర్భంలో ఈ షేర్ల బిజినెస్ విషయంలో వినపడిన మోసమే ఇక్కడ కూడా వినపడుతుంది. ఏంటంటే లాభాలు వచ్చాయని చూపించడం, బాగా పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత నష్టాలు చూపించడం, లేదా ఇంకొకటి ఆన్లైన్ చీటింగ్ కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారి యొక్క ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఆన్లైన్లోనే ఇట్లా పెట్టడం, లాభాలు ఉన్నట్టుగా చూపించడం, తీరా డ్రా చేయబోయేసరికి అవి డ్రా కాకపోవడం, ఈ తరహా మోసాలు. అంటే అసలు లాభాలు వచ్చినా కూడా నష్టం చూపించడము, లేదా అసలు అది వర్చువల్గానే చూపించేసి ఆ తర్వాత అది డ్రా చేసుకున్నట్టు డ్రా లేకుండా అవకాశాలు, ఇట్లాంటి మెయిన్ ఈ షేర్ మార్కెట్ బిజినెస్లో జరిగే మోసాలవే. ఇక్కడ కూడా అదే కేసు వినిపిస్తూ ఉంది. ఈ ప్రణీత్ అనేది వాడు ఈ తేజ తరఫున హ్యాండిలింగ్ చేశాడంటే ఆ కొనడం అమ్మడం అంతా కూడా ఆయనకి మేనేజర్ పర్మిషన్స్ ఉంటాయి. అంటే పరిచయం కాస్త కొంచెం క్లోజ్ అయిన తర్వాత మాటల్లో వచ్చినది సీరియస్ అయిందా ఇప్పుడు? ఎస్, మాటల్లో స్నేహం పెరిగి వాళ్ళు కలిసి వ్యాపారం చేశారని చెప్పాలి. ఓకే. షేర్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక జాయింట్ అకౌంట్ తీసుకొని దాని తరఫున కొనడం అమ్మడం చేసుకోవడం, మార్కెట్ పొజిషన్ చూసి ఎప్పుడు అలర్ట్గా ఉండేసి తక్కువ ధర కొనుక్కోవడం, తక్కువ ధరలు ఏవి దొరుకుతుంది, భవిష్యత్తులో వాటికి డిమాండ్ ఏముంటుందో చూసుకోవడం, లేదా ఏది తక్కువ ధర రేట్ పడిపోతూ ఉన్నప్పుడు తొందరలోనే ఉన్న షేర్లు కాస్త అధిక ధరకు అమ్మేసుకోవడం అనేది ఒక విచక్షణతో కూడిన నిర్ణయం అది. సో ఇది స్పాంటోనియస్గా లక్కీతో కలుపుకొని తన అనుభవాలతో కలుపుకొని చేసే నిర్ణయాలు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మాపు యుద్ధం వస్తుంది అనిపించినప్పుడు కొన్ని షేర్లు పడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇట్లాంటి గెచ్ చేసుకోవడం కానీ, ఆ కంపెనీ మీద రూమర్ కానీ, ఆ పరిస్థితుల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఇవన్నీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఓడిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకొక పార్టీ వస్తున్నప్పుడు ఆ పార్టీ తాలూకు వ్యక్తుల యొక్క కంపెనీల షేర్లు పడిపోతాయి, కేసులు వస్తాయి, ఒడిదొడుకులు వస్తుంటాయి. ఈ మధ్యకాలం అవి కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా తన వ్యక్తిగతమైనటువంటి విచక్షణాధికారంతో చేసే నిర్ణయాలు. సో దానివల్ల లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి. లేదు వాంటింగ్లోనే లాభాలు వచ్చినప్పుడు కూడా హిడెన్ చేసేసి నష్టాలు వాళ్ళ పార్ట్నర్లకు చూపించి లాభాలు వారించేటువంటి వ్యాపార సంస్థలు జరిగే మోసం. సో ఈ విధంగా ఈ తేజకు 11 లక్షల రూపాయల నష్టాన్ని చూపించాడు ప్రణీత్ అనే వ్యక్తి. దాంతో సీరియస్ అయ్యాడు. మరి వాళ్ళ మధ్య ఎలాంటి ఆర్గ్యుమెంట్లు జరిగాయో కానీ ఓ ఫైన్ డే ఏం చేశాడు తేజ, తనకున్నటువంటి పలుకుబడి అనుకోవచ్చు, ధైర్యం కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, ఒక 4 స్నేహితులతోటి ఆ ప్రణీత్ వైఫ్ని కూడా మరి సరెండర్ చేశారా, కిడ్నాప్ చేశారా, వాళ్ళ దగ్గరికి వీరు వెళ్ళిపోయి బలవంతంగా అయితే కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారని చెప్పేసి ప్రణీత్ యొక్క ఆరోపణ. ప్రణీత్ ఏమంటాడు, వ్యాపారంలోనే నాకే 60 లక్షలకు పైగా 70 లక్షల దాకా నష్టం వచ్చింది అని ఆయన చెప్తా ఉన్నాడు.
ఈయనకేమో 11 లక్షల వాటా నష్టమని తేజ వర్షను. సో ఈ వర్షంలో నన్ను ఇబ్బంది పెట్టారు, ఇట్లా కిడ్నాప్ చేసి భార్యతో అనుచితంగా ప్రవర్తించాడు. జనరల్గా ఇట్లాంటి కేసులు ఏవైతే అంటే మామూలు సాధారణ కేసుతో పాటు ఇట్లాంటి అడిషనల్ మసాలా కేసులు కూడా పెడుతుంటారు. అంటే డొమెస్టిక్ వైలెంట్ కేసు తప్పించుకోలేకుండా తప్పించి ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అట్రాసిటీ కేసులు, పైగా ఇట్లా ఉమెన్స్ లేడీస్ని అసభ్యంగా ప్రవర్తించారని అంటే కొంచెం కేసు తీవ్రంగా ఉండాలనో, నిజంగా జరిగి ఉండవచ్చు, జరగకపోవచ్చు, ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం అనుమానించాల్సి ఉంటుంది. సో బహుశా ఈ తేజ అనే వాళ్ళ టీము ఆ రోజు ఆమె మీద సంతకాల కోసం బలవంతం చేసినప్పుడు అట్లాంటిగా అనుచితంగా ప్రవర్తించవచ్చు. తప్పే చేయలేదని చెప్పండి, తప్పు జరగలేదని నేను అనట్లేదు, జరిగి ఉండవచ్చు లేదా జరగకపోవచ్చు. మొత్తం మీద కేసు అయితే ఇతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ మరి పలుకుబడి విషయంలో కేసు అవ్వలేదా, లేదా ఆయన చెప్పినటువంటి స్టోరీలో కట్టుకథలుగా భావించిన పోలీసులు వీరి అంటే జనరల్గా ఎప్పుడైనా సరే ఫిర్యాదు యొక్క కంప్లైంట్లో చెప్పినటువంటి ఇన్సిడెంట్స్, క్రైము, బాధితులు లేదా నష్టం ఏదైతే ఉందో అది సర్కమ్స్టెన్స్లో నిజమని ప్రాథమిక సమాచారం కానీ ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రమే ఎఫ్ఐఆర్ దాఖలు అవుతుంది. అంటే ఊరికనే నన్ను బాగా కొట్టారు సార్, రక్తం కొట్టొచ్చినట్టు కొట్టారని చెప్పి ఊరికే చేతులు కట్టుకొని టక్కు టెక్కేసుకొని పోతే రక్తం కొట్టొచ్చినట్టు కాదు కదా ఏమంటే. సో అట్లా ప్రాథమిక లక్షణాలు కానీ ప్రాథమిక సాక్ష్యాలు కానీ కనపడాలి, వాళ్ళు ఉండాలి. లేదా నిజంగా కావాలనే పోలీసులు ఆ విధంగా మరి పెద్దవాళ్ళతో ఎందుకు అనుకున్నారా, ఏదో జరిగింది మొత్తం మీద అయితే పోలీసులు అయితే నమోదు చేయకుండా వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. ప్రణీత్ టీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసు కట్టాల్సి వచ్చింది. నిన్న ఈరోజు పోలీసులు అయితే తేజ మీద పోలీస్ కేసు అయింది. దాంతోపాటు దానికన్నా ముందే మరి ఈ కేసు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అనుకున్నాడేమో ఈ తేజానే వాళ్ళ మీద ఒక వారం రోజుల క్రితనో అనుకుంటా, బహుశా 2-3 రోజుల క్రితం ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. సో ఈ మొత్తం మీద కేసు అయితే అయింది. ఇక్కడ నేను ఆశ్చర్యపడాల్సింది, మనం చర్చించాల్సింది ఏమిటంటే గతంలోనే తేజ నేను ఒకరు స్నేహితుడిని నమ్మి మోసపోయాను, మొత్తం రోడ్డు మీదకి వచ్చాను, ఓ దశకు వచ్చేసిన అంతా పోయింది అని ఒక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే అట్లాంటి ఒక స్నేహితుని కానీ ఒక థర్డ్ పర్సన్ వ్యక్తిని లేదా ఒక సెకండ్ పర్సన్ వ్యక్తిని నమ్మి ఏ విధంగా నష్టపోయిన విషయాన్ని ఆయన గ్రహించి కూడా కొడుకుకి సజెషన్ ఇవ్వకపోవచ్చా, లేదా కొడుకు అనుభవం లేకపోవచ్చా, కానీ తాను కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. మరి అది నిజంగా నష్టం వచ్చిందా, ఏం జరిగిందా, కానీ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయనప్పుడు నిజంగా వ్యాపారం నష్టం వస్తే ఇద్దరు కూడా సమానంగా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. సో నిజాలేంటో వర్షం అయితే మనకు తెలియదు. ఇప్పుడు మనం చర్చించినంతా కూడా మీడియాలో వచ్చిన సమాచారమే. ఒరిజినల్ వర్షన్ వాళ్ళ ఏదైతే విక్టిమ్ కానీ అదే తేజ కానీ లేదా ప్రణీత్ కానీ చెప్పినప్పుడు మాత్రమే అది ఒరిజినల్ వార్త, ఆ నిజమేంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.